లో ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. రెక్కాడితే గాని డొక్కాడని పేదరికం ఆ కుటుంబాలది. తాము పడిన కష్టాలు తమ పిల్లలు పడకూడదని, ఆ పసి ప్రాణాలు పెద్దయ్యాక తమను మహారాజులా చూసుకుంటారని ఆ తల్లిదండ్రులు ఆశపడ్డారు. ఆ ఆశలు తీరే సమయం దగ్గర పడింది అనుకుంటున్న తరుణంలో విధి ఆడిన వింత నాటకానికి ఆ ఇద్దరు యువకులు బలైపోయారు. ఒకే రోజు కాసేపటి వ్యవధిలోనే ఇద్దరు యువకులను కరెంటు షాక్ బలి తీసుకున్న ఘటనలు విజయనగరం జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపాయి. బొబ్బిలి మండలం మెట్టవలస గ్రామానికి చెందిన మెండి లక్ష్మీనారాయణ సూరమ్మలది రెక్కల కష్టం. తండ్రి పరిశ్రమలో కూలీగా, తల్లి వ్యవసాయ కూలీగా పనిచేస్తూ ఇద్దరు కొడుకులను పెంచారు. పెద్ద కొడుకు రామకృష్ణ ప్రైవేటుగా ఎలక్ట్రికల్ పనులు చేస్తూ ఇప్పటికీ పెద్ద దిక్కుగా మారుతున్నాడు. తమ్ముడిని బాగా చదివించి అమ్మా నాన్నల కష్టాలు తీర్చాలన్నదే అతని ధ్యేయం. శనివారం రాత్రి ఇంట్లో కరెంటు పోయింది. ఎప్పుడు ఊరిలో అందరి ఇళ్లలో చీకట్లు పోగొట్టేటువంటి రామకృష్ణ తన ఇంట్లో పోయిన కరెంటును బాగు చేయడానికి స్విచ్ బోర్డు వద్దకు వెళ్ళాడు. అదే అతను చేసిన చివరి పని అవుతుందని ఆ తల్లి ఊహించలేదు. ప్రమాదవశాత్తు విద్యుతాఘాతానికి గురై అక్కడికక్కడే అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆసుపత్రికి తీసుకువెళ్లే లోపే ఆ యువకుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కొడుకు ప్రయోజకుడు అవుతాడని అనుకున్న ఆ తల్లిదండ్రులకు ఇప్పుడు గుండెకోత మిగిలింది. మరోవైపు గంట్యాడ మండలము నీలావతి గ్రామానికి చెందిన చిన్నబాబు కథ మరింత కలిచివేస్తోంది. చిన్నబాబు ఆ తల్లిదండ్రులకు ఉన్న ఒక్కగానొక్క కుమారుడు. ఎంతో కష్టపడి బీటెక్ చదివించారు. ఎలాగైనా మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించి అమ్మా నాన్నలను, అక్కా చెల్లెలను బాగా చూసుకోవాలని కాకినాడలో కోచింగ్ తీసుకుంటున్నాడు. 2 రోజుల క్రితమే అమ్మా నాన్నలను చూసిపోదామని ఊరికి వచ్చాడు. శనివారం రాత్రి బంధువుల ఇంట్లో పడుకోవడానికి వెళ్ళి ఫ్యాన్ ప్లగ్ పెడుతుండగా కరెంట్ షాక్ కొట్టింది. ఆసుపత్రికి తరలించేసరికి ఆ నిండు ప్రాణం పోయింది. ఉద్యోగం తెచ్చుకొని మిమ్మల్ని బాగా చూసుకుంటానమ్మా అని చెప్పిన కొడుకు ఇలా విగతజీవిగా పడి ఉండడాన్ని చూసి ఆ తల్లిదండ్రులు పడుతున్న రోదనలు స్థానికులను కన్నీరు పెట్టిస్తున్నాయి. ఏదేమైనా అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని పిల్లల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమించిన తల్లిదండ్రుల కలలు కరెంటు షాక్ రూపంలో బూడిద పాలయ్యాయి. ఒకరు చేతికి వచ్చిన కొడుకు, మరొకరు చదువుకున్న ఉద్యోగం సాధించవలసిన కొడుకు. ఈ ఇద్దరి మరణాలు ఆ కుటుంబాలలోనే కాదు జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. నా ఇంట్లోని బోర్డు సారు, అది ఫీజులు కొట్టాయి సారు, అది కరెంట్ పోయింది సారు. నా కొడుకు బోర్డు ఇప్పిదాడు, ఆడ పెగ్గ దూపేసరికి సారు, అది కొట్టిందో సారు, ఆడిలా పెడు పండు సారు. కొడుకు ఇంట్లో బడేయమన్నా కానీ సరికి నా నేర్చుకొని వెళ్ళేసరికి నా జనం అల్ల సారు. నా చెట్టు అంత కొడుకు ఎలా పోతాడు సారు, నా చెట్టు అంత కొడుకు ఇంట్లోనే ఎలా తిరుగుతాడు సారు. నా కొడుకు తావనొత్తి సారు, నేను అరుగు మీద కూకొని సారు, నా కొడుకుని చూసుకొని ఉండోను సారు. ఆడ ఊరాలు తిరిగినే సారు, ఆడింట్లోకి వచ్చి తింటే కానీ మేము తిన్నాను కాదు సారు. ఆడింట్లో ద్వారా కానీ అదే పాలిటెక్నికల్ జాయిన్ చేసి కానీ అది 7 ఏళ్ళకే చేయలేక ఉండిపోయాడు. ఇంతకు పని అదే దీనికి దానికి అది ఈ పని ఉంటే పనికి లేకపోతే క్యాంప్ పనికి లేకపోతే ఇంకా అది లేకపోతే కలర్స్ పనికి అంటే మా అబ్బాయి అంటే ఎవరు వాళ్ళకి క్లోజ్గా ఎవరు ఉంటే వాళ్ళు పిలుస్తారు. వాళ్ళకి ఒక దంటిగా అంత కట్టింటాడు. మీ ఇంట్లోనే చెప్పాడు. ఆ బోర్డు వాళ్ళకి కొంచెం వైర్లో ఇది బట్టి సాగు కొట్టి ఇది కరెంట్ ఎందుకంటే కరెంట్ రావడం పోవడం దాన్ని బట్టి ఇది తెలుసుకోలేకనమాట ఈ విధంగా జరిగింది.